ఒక్క మాట నేను చెప్పనా, మీలో ఇక్కడ చాలామంది కూర్చుని ఉండొచ్చు. మీ హృదయాల్లో ఒక బాధ, అయ్యా రేపో మాపో నేను చనిపోవచ్చు అయ్యా, నాకేదన్నా అయితే నా పిల్లలకి ఏంటయ్యా, నా పిల్లలు ఎలా బ్రతుకుతారయ్యా, ఎలా ఉంటారయ్యా, ఎలా తింటారయ్యా, వాళ్ళ జీవితం ఏంటయ్యా, వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటయ్యా లేరా? ఈ సమస్యతో ఇక్కడ ఈ ప్రాంతంలో లేరా? నేనేదన్నా అయితే నా నెక్స్ట్ జనరేషన్ ఎలా, మా పిల్లలు ఎలా, వాళ్ళ చదువులు ఎలా, వారి కుటుంబాలు ఎలా, వాళ్ళ భవిష్యత్తు ఎలా, ఇటువంటి సందేహం నీ జీవితంలో ఉంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడు. నువ్వు నీతిగా నిలబడితే నీ తరతరాల పక్షాన నా దేవుడు నిలబడటం ప్రారంభిస్తాడు. దట్స్ ఇట్, అంతే. నువ్వు ఒక్కడో నీతిగా నిలబడు. నువ్వు ఎప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతావో తెలియదు, ఎప్పుడు మరణిస్తావో తెలియదు, ఎప్పుడు ప్రభు సన్నిధానంలోకి ఆయన కుడిపార్శ్వంలోకి నువ్వు వెళ్తావో నీకు తెలియదు. కాబట్టి నువ్వు మరణించే లోపల ఇదే ఆఖరి ఛాన్స్గా నువ్వు ఫీల్ అయిపోయి, అయ్యా ఇక నుంచే నేను నీతిగా బ్రతుకుతానయ్యా, యథార్థంగా బ్రతుకుతానయ్యా, భక్తిగా బ్రతుకుతానయ్యా అని చెప్పి నువ్వు నీతిగా మార్చబడు. ఇకపై నీ జనరేషన్ బై జనరేషన్ వారి తరాలు వారి పిల్లల తరాల వరకు దేవుడు నీ నీతిని బట్టి వారి పక్షాన ఉంటాడు. నువ్వు నీతిగా బ్రతుకు, సంఘంలో నీతిగా బ్రతుకు, ఉద్యోగం చేసే స్థలంలో నీతిగా బ్రతుకు. నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో 1000 రూపాయలకు పనిచేస్తున్నావా, ఆ 1000 రూపాయల్లోనే నువ్వు నీతిగా బ్రతుకు. నీ తల్లికి తండ్రికి నీతిగా బ్రతుకు. అన్నిటికంటే ముఖ్యంగా సేవకుని దగ్గర నీతిగా బ్రతుకు. ఇవన్నీ నీతులను కాపాడుకుంటే చాలు. ఆ నీతిని ఒక వస్త్రంగా ధరించుకోవాలి. నువ్వు అలా నీతిగా బ్రతికితే నీ జనరేషన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడు, నిలబడతాడు.